ఓకే ఫ్రెండ్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, ఇవాళ ఒక బండికి పైపు ఒకటి కట్ అయిపోయింది, పెట్రోల్ పైపు. అది ఎమ్మటే ఆయన కొంచెం స్టార్ట్ చేయగానే వాసన దాగానే ఆఫ్ చేశాడు. మిత్రులారా, ఆ పైప్స్ ఎందుకు ఎలుకలు కొట్టినాయి మీకు చూపిస్తాను. ఇట్రండి, ఇదిగోండి చూడండి, ఇక్కడ లోపల పైప్ కొట్టేసేసింది. ఈ పైప్ ఇక్కడ బెజ్జం పడిపోయి ఆయిల్ మొత్తం కారిపోతుంది. దీన్ని నేను రిపేర్ చేసి మళ్ళీ నేను పంపించడం జరిగింది మిత్రులారు. ఇక్కడ దీనికి జాయింట్ చేశాను. ఇది మీకు ఎలికలకి ఎలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలని మీకు చెప్తున్నాను. మీకు నేను ఇది ఎలికి కొట్టిన బెజ్జం అన్నమాట. దీనికి మనం రన్నింగ్లో మీకు ఆ ఎలికి కొట్టిన బెజ్జం మీరు అలాగే వెళ్ళిపోయారు అనుకోండి, ఇది మొత్తం ఎక్కడో చోట మాకు పెట్రోల్ అంతా ఇదే, ఈ బండి ఫైర్ అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకోసం మీరు ఏం చేస్తారంటే, ఎలికలు ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఇక్కడ ఈ పైపులకు కానీ ఈపులకు కానీ మీరు ఏం చేస్తారంటే, ఒక పొగాకు కాడ ఉందిగా మిత్రులారా, పొగాకు కాడలో ఒక 5-6, ఈ బ్యాటరీ దగ్గర ఒకటి, ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రేక్ పంపు దగ్గర ఒక 4-5, లేదా ఇక్కడ సెన్సార్ ఉన్న వైర్ల దగ్గర 4-3, ఇక్కడ ఏమైనా ఎయిర్ ఫిల్టర్ కాడ 2-3 ఎలుకలు ఉన్న ప్రాంతంలో మీ బండికి ఎలుకలు వల్ల మీకు కొట్టేస్తుంటుంది. ఈ పొగాకు సుట్టలు తాగే వాళ్ళ దగ్గర పొగాకు కాళ్ళు ఉంటాయి. ఒక కాడ కొనుక్కొని నేను చెప్పిన చోట ప్రతి చోట మీరు ఆ పొగాకు కాడలో పెడితే మీకు ఎలుకలు కొట్టవు. మీ వాసనకి అవి దిగి పారిపోతాయి అన్నమాట. డిక్కీలో కూడా 2 వేయండి, డిక్కీలో కూడా 2 వేస్తే 2-3 రోజులు వాసన వచ్చినా తట్టుకోండి, మీరు కూడా పర్లేదు. ఈ వాసనకి మీరు ఆ ఎలుకల నుంచి మీరు రక్షణ పడతారు. ప్లస్ ఇంకో విషయం కూడా, మీరు ఎలుకలు ఉంది నా బండి కొడుతున్నప్పుడు స్టీరింగ్ దగ్గర కూర్చొని చక్కగా మీరు ఒక 2 నిమిషాలు ఎలుకలకి ఒక మెసేజ్ పంపించండి. ఎలుక రాజుల్లారా అనాలి మీరు. అటని వినాయకుడు ఎలుకని ఎంచుకున్నాడు, పరమశివుడు పాముని ఎంచుకున్నాడు, జగన్మాత కనకదుర్గమ్మ తల్లి పులిని ఎంచుకుంది. జంతువులతో వాళ్ళు స్నేహం చేసి బతుకుతున్నారు మిత్రులారా. మనం జంతువులను కోసేసుకొని చంపి తినేయటం మహాపాపం. అందుకోసం ఎలుక రాజులకి కళ్ళు మూసుకొని స్టీరింగ్ దగ్గర మీరు కూర్చొని, ఎలుక రాజులారా, మరి నా కారు నా జీవనం ఇది, నేను ఎప్పుడు ప్రయాణం చేస్తుంటాను, నా ఆఫీసు పని, కానీ మీరు నా ఎలుకలకి మీరు మిమ్మల్ని ప్రణామాలతో మీకు తెలియపరుస్తున్నాను. నా బండిలో ఎట్లాంటి వైరులు ఎట్లాంటి విధానాలు కొట్టకుండా నాకు రాకపోక జర్నీకి నాకు ఏ ఇబ్బంది లేకుండా మీరు చేయాలి అని ఎలుకరాజులకి మీరు ఒక నోటి ద్వారా ఒక మెసేజ్ మీరు 3 సార్లు మీరు ఇవ్వాలి. పొద్దున ఒకసారి, మళ్ళీ తెల్లారి ఇంకో పొద్దున ఒకసారి, ఇలా 3 సార్లు మీరు ఆ ఎలుకరాజులకి మీరు ఒక మెసేజ్ పంపిస్తే, ఇవన్నీ మీరు కట్టుకొని ఉంచితే మీ బండిలో ఎలుకలు అనేది మీకు రామని నేను కోరుకుంటున్నాను మిత్రులారా.